నమస్తే. వెల్కమ్ టు కిషోర్ వ్యూ ఛానల్. ముందుగా ఈ పార్ట్ 3 ఎపిసోడ్ గురించి మీతో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అర్ధరాత్రి 2 గంటలకు మేము బోట్ తీసుకొని పడవ ప్రయాణం 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ షోర్ అనమాట వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందులో నేను ఎప్పుడు సముద్ర ప్రయాణం చేసిందే లేదు, కానీ అనుకోకుండా ఆ రోజైతే వెళ్ళవలసి వచ్చింది. ఈ ట్రాక్టర్ కోసం యాక్చువల్గా మేము ఎంతసేపు అయినా సరే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీని సహాయంతోనే మాకు బోట్కి సంబంధించి సముద్రంలో దింపాలన్నా లేకుంటే సముద్రం నుంచి బయటకు తీయాలన్నా చాలా తొందరగా పని అవుతుంది. అదే కనుక వీళ్ళు కానీ పేడు ఫిరాయిస్తే మా బోటు మటుకి నీటి అంచుకి చేరడం చాలా కష్టం. ఈ ట్రాక్టర్ వాళ్ళు ఇలాగ మా బోట్ని నీటి అంచుకు లాగినందుకు ఏంటంటే వీళ్ళు సర్టెన్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తుంటారు. మేబీ అప్రాక్సిమేట్లీ 200 నుంచి 400 మధ్య అయితే వీళ్ళకి మేము అమౌంట్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. మాకు వలలో చేపలు పడినా పడకపోయినా వీళ్ళకి చెల్లించాలన్న అమౌంట్ చెల్లించవలసిందే. లేనిచో వాళ్ళు రెండోసారి మా బోటు పెట్టి అసలు లాగరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఫ్యూచర్లో డెఫినెట్గా మన ఛానల్ నుంచి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో అయితే మీ ముందరకైతే ప్రజెంట్ చేస్తాను. దాదాపుగా మేము గంట ప్రయాణం చేసిన తర్వాత మా ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రాక్ చేసుకొని అక్కడ మా వలను గుర్తించి ఇలాగ మేము సముద్రంలో నుంచి వలను లాగుతాము. ఇలా లాగే క్రమంలో ఏంటంటే మాకు జనరల్గా కొన్ని అనుకోకుండా వింత వింత చేపలు పడుతుంటాయి. మనము ఇలాగ వలను లాగేంతసేపు వల వైపు చూస్తేనే లాగాలి. ఎందుకంటే పొరపాటున మనకి వాటికి సంబంధించి కొన్ని గుల్లలు ఉంటప్పుడు ఎంటకాయలకు సంబంధించి వాటికి గిట్టెలు తగిలిన లేకుంటే కొన్ని స్టింగ్ రేస్ లాంటివి అంటే చిన్నవి ఉంటాయి. వాటి పేరు వచ్చేసరికి మేము చంద్రిక అంటాం అనమాట. వాటికి సంబంధించి తోకకి ముళ్ళు ఉంటాయి, అవి గుచ్చుకున్నా చాలా డేంజర్. దీని పేరే వచ్చేసరికి తంబారెడ్డి. ఇది కూడా కేజీ ఒక 250 to 300 రూపీస్ వరకు దీని కాస్ట్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఇదే చంద్రిక. ఇది ఎంత డేంజర్ అంటే పొరపాటున దాని ముళ్ళు కానీ మన శరీరానికి గుచ్చుకున్నా కానీ 6 months లిటరల్గా మనం బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. మనం వలలు లాగేటప్పుడు పొరపాటున అజాగ్రత్తతో ఉన్నామంటే ఈ విధంగా వచ్చిన చోట మనకు హాని జరిగే అవకాశం కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటిలో మనకి ఎండ్రకాయ ఉంది, అలాగే చంద్రిక కూడా ఉంది. కొన్నిసార్లు మనకి గుల్లలో వస్తుంటాయి. ఎంత డేంజర్ అంటే మోర్ బెటర్ కంటెంట్ ఇన్ ఫ్యూచర్. మనం చెప్పుకున్నాం కదా, టోటల్గా 6 మూటలకి అయితే మనం పడవలో తీసుకెళ్ళి సముద్రంలో వదిలేమని పీతల కోసం. సో మనం ప్రతి మూట వచ్చేసిన తర్వాత దాన్ని మనం సపరేట్ చేసుకొని దానికి ఇది మేము మామూలుగా వీటిని ర్యాప్ చేస్తాం. సో ఈ ర్యాప్ చేసేది ఏంటంటే చిక్కాం అంటాం అనమాట. సో ఈ చిక్కాంలో పెట్టేసి మనం వాళ్ళని ర్యాప్ చేసేసి ఒక సైడ్కి నెట్టేస్తాం. ఇలా టోటల్గా ఒక 6 మూటల దాకా మనకి వచ్చిన దాకా లాగుతూనే ఉండాలి. దీనికి మాకు టోటల్గా ఒక 5 hours అయితే పట్టింది. అంటే వీళ్ళ ముగ్గురు వల లాగడానికి.
సో ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ క్లిప్ ఏంటంటే మనకి టైం అరౌండ్ 6 AM అనమాట. 6 AM కూడా కాదు, 5:45. సో ఆ టైం వచ్చేసరికి మేము ఇంకా చెప్తాం కదా, మొత్తంగా 5 గంటలు అయితే మాకు పట్టింది. 8 గంటల దాకా అవుతానే ఉన్నాం. ఇంతే కష్టంగా ఉంటుంది జీవితం. సముద్రం లోపల రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందని దానికోసమే ప్రత్యేకించి నేను ఈసారి బీజిఎంని అయితే యాడ్ చేయట్లేదు.
ఇతను మమ్మల్ని పైన చేప తేలుతుందా అంటే కానగంతుల సంబంధించి చేప ఏమైనా తేలుతుందా అని అడగడం జరిగింది. అది మేము సముద్ర ఒడ్డుకు వచ్చేస్తున్నాం అనమాట. వీళ్ళు అక్కడ రొయ్యల నాపు అయితే లాగుతున్నారు. వీళ్ళంతా కూడా అదే వలన లాగుతున్నారు. ఆ రోజు ఏంటంటే రొయ్యలు ఎక్కువ సముద్రంలో పడుతున్నాయని తెలిసి వీళ్ళు ఉదయాన్నే అయితే ఈ పనిలో ఉంటే తో పీతల నాపు అయితే వెళ్ళాం. ఇది మా ఊరు. ఇది టోటల్గా ఓవరాల్ వ్యూ అనమాట. ఇది సముద్రంలో కాకుండా బయట కూడా ఒక 24 గంటల వరకు దీని ప్రాణంతో ఉంటుంది. దీని పేరు టపటపాల రొయ్య. అది పిల్లలు కనేస్తే ఖర్చు అవుతుందా లేకుంటే ఏంటది? ఇది మామూలుగా ఖర్చు వస్తుంది కదా? పిల్లలు కనేసిన తర్వాత ఖర్చులా అయిపోతుందా? ఓహో, వదిలేస్తుందా? ఓకే. మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, చంద్రిక దానికి సంబంధించి ముళ్ళు ఉంటుంది అని. సో ప్రతి దానికి తోక మీద ఏంటంటే ముళ్ళు లాంటిది ఉంటుందన్నమాట. ఇది మన శరీరంలో కానీ గుచ్చుకుంటే లిటరల్గా చెప్తున్నాను కదా, 6 months అయితే మనం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సింది. ఎంతగా పచ్చిగా అయితే మనం దీనికి పత్యం చేయాలంటే అసలు అది బియాండ్ ఇమాజినేషన్. అసలు కనీసం మనం దాని గురించి ఆలోచించడం కూడా అంత కష్టంగా ఉంటుంది. అంత డేంజర్ ఈ చంద్రిక అయితే. మీరు గమనించినట్లయితే దాన్ని ముళ్ళు ఎరగదీసిన తర్వాత దాన్ని ఒక చేపకు గుచ్చి ఆ చేపను తీసుకెళ్ళి మేము నీళ్ళలో పడేస్తాం. ఎందుకంటే అది బయట నేల మీద కానీ పడిన మనిషికి కానీ గుచ్చుకుంటే ఎవరైనా సరే దానివల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతగా ఉండదు. ఇవి చూస్తున్నారు కదా, ఇదే ముళ్ళు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.